హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. వినాయక చవితి అయిపోయే ముందర లాస్ట్ రోజులో నేను కొన్ని వినాయకులు అనేది దర్శనం చేసుకున్నానండి. ఇది వచ్చేసి కల్లూరు మెయిన్ రోడ్లో ఉన్న వినాయకుడు అండి. ఎలా ఉన్నాడో చూడండి, చాలా భారీ వినాయకుడు, చాలా బాగుంది. కల్లూరు ఎస్టేట్లో మనకు మెయిన్ రోడ్లోనే ఉంటుందండి ఇది వినాయకుని విగ్రహము. చూడండి, చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది వినాయకుని విగ్రహం అయితే. అక్కడ నుంచి భగవాన్ నగర్ అని కొద్దిగా కల్లూరు ఎస్టేట్లోనే లోపలికి ఉందండి. అక్కడ ఇంకొక విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. డెకరేషన్ చేసినారు, చాలా బాగా, చాలా అట్రాక్షన్గా ఉంది. భగవాన్ నగర్ అంటే కల్లూరు ఎస్టేట్లోనే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ పక్క సందులోనే, మళ్ళీ భగవాన్ నగర్ పక్క సందులోనే ఇంకొక విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకున్నామండి. ఈ విగ్రహం కూడా చాలా బాగా, చాలా అట్రాక్షన్గా ఉంది. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళైతే. చూడండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాడు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడైతే వినాయకుడిని మనం చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడో వినాయకుడు. చాలా అట్రాక్షన్గా ఉన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఇంకొక కల్లూరు ఎస్టేట్లో ఇంకొక గణేశుడు అయితే దర్శనం చేసుకున్నామండి. చూడండి గణేశుడు ఎలా ఉన్నాడు. ఇక్కడ లాస్ట్ రోజు కాబట్టి ఇంకా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసినట్టున్నారు వీళ్ళు, గణేష్ కమిటీ వాళ్ళు ఇక్కడ కల్లూరు ఎస్టేట్లో. అక్కడనే పక్కన ఉన్న ఇంకొక గణపతిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇది కూడా కల్లూరులోనే ఉంటుంది, కల్లూరు ఎస్టేట్ పోయే రోడ్లో. చూడండి ఫ్రెండ్స్, గణేశుడు ఎలా ఉన్నాడు. అక్కడి నుంచి నేను కర్నూలులో ఉన్న ట్యాంకీ దగ్గర ఉన్న జల వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నానండి. కల్లూరులోనే ఉంటుంది ఈ జల వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్, జల వినాయకుడు ఎలా ఉన్నాడో, చాలా అట్రాక్షన్గా ఉన్నాడు. చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళు కూడా. చూడండి ఫ్రెండ్స్, కర్నూలులోని జల వినాయకుడు ఎలా ఉన్నాడో, చాలా బాగున్నాడండి. విగ్రహం అయితే చాలా అట్రాక్షన్గా ఉంది, చాలా బాగున్నాడు వినాయకుడు. ఇది కల్లూరులోనే ఉన్న అయ్యప్ప స్వామి డెకరేషన్లో ఇక్కడ గణేశుని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాడో చూడు ఫ్రెండ్ గణేశుడు. ఇది కూడా కల్లూరులోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడో గణేశుడు. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై గణేష, జై జై గణేష. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఇది డెకరేషన్ చాలా బాగా చేశారు వీళ్ళు. అక్కడ నుంచి కృష్ణానగర్ వెళ్ళానని, కృష్ణానగర్లో కూడా ఇంకొక గణేశుని అయితే దర్శనం చేసుకున్నాను నేను. కృష్ణానగర్లో గణేష్ అండి ఇది. జై గణేష. అక్కడ నుంచి ఇంకొక గణేశుని అయితే దర్శనం చేసుకోవడానికి మళ్ళీ బయలుదేరాను. ఇది కూడా కృష్ణానగర్లోనే ఉంటుందండి. చూడండి ఎలా ఉన్నాడో గణేశుడి, బాల గణేశుడు చాలా బాగున్నాడండి. బాల గణేశుడు అయితే కృష్ణానగర్లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాడో, ఎంత అట్రాక్షన్గా ఉన్నాడో బాల గణేశుడు. చూడండి ఫ్రెండ్స్, గణేశుడు అయితే ఎలా ఉన్నాడో, చాలా బాగున్నాడు గణపతి. ఇది కృష్ణానగర్లో ఉందండి. చాలా బాగున్నాడు గణేశుడైతే.